లోకేష్ బ్లాగ్స్. ఈరోజు పల్లె చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ పల్లెలు ఒక 1 కప్పు వేయించి పెట్టుకున్నాను. ఒక 7 మిరపకాయలు వేయించి పెట్టుకున్నాను. నేను నాకు దగ్గర కొత్తిమీర ఏం లేదు కాబట్టి నేను కరివేపాకు వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టేసుకున్నాను. నిమ్మకాయ సైజు ఎంత చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఇప్పుడు తాలింపు చేసుకున్నామండి. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. అది చిటపట అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. కరివేపాకు వేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించుకున్న పల్లెని చట్నీ చేసేసుకుందాం. ఈ పల్లెని చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు ఇంత చింతపండుని కొద్దిగా తీసుకుందాం. వెల్లుల్లి ఒక 10 వేసుకుందాం. ఒక చిన్న స్పూను రాళ్ళు ఉప్పు వేసుకుందాం. మిక్సీ కొట్టేసుకుందాం చట్నీ. కొద్దిగా నీళ్ళు పోసేసుకుందాం అండి. గ్రైండ్ చేసుకుందాం. టేస్టీగా పల్లి చట్నీ స్టైల్లో పల్లి చట్నీ ఒకసారి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి.